ముఖ్యంగా మన విజయవాడకి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడాను, అటు తెలంగాణ రాజకీయ నాయకులైనా, ఇటు ఆంధ్ర రాజకీయ నాయకులైనా గాని, విజయవాడ సెంట్రల్‌గా ఉండేదిమాట. ఎందుకంటే అటు రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి మధ్యగా ఉన్నదే విజయవాడ. ఈ విజయవాడలోని ఒక ఎంపీ సీట్ గెలిస్తే, ఇంకా ఆ పార్టీ గెలిచిందే అనే ఒక సెంటిమెంట్ ఉండేదిమాట. అప్పట్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోటాపోటీగా వాళ్ళ యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా సిద్ధం చేసుకుంటా ఉంటారు. సో, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభ్యర్థి అయితే గెలిచారు. అంతకుముందు 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభ్యర్థి గెలిచారు. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే వచ్చిందన్నమాట. సో, దీనికి నిదర్శనం ఈ సెంటిమెంట్‌కి నిదర్శనం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీ ఆవిర్భవించి 3 సార్లు ఎన్నికల్లో నుంచుంది. ఈ 3 సార్లులోని 2 సార్లు ఓడిపోయింది వైసీపీ. ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఆ గెలిచినప్పుడు వైసీపీ ప్రభుత్వమే వచ్చింది. అదే 2019లోని. సో, ఇక్కడేంటంటే టీడీపీ ప్రభుత్వంలోని కేశినేని నాని గారు ఎవరైతే ఉన్నారో కేశినేని నాని గారు 2 సార్లు ఆయన గెలిచారన్నమాట. సో, 2 సార్లు గెలిచిన తర్వాత కేశినేని నాని గారికి అదేవిధంగా టీడీపీ లోకల్ నాయకులకి కొన్ని విభేదాలు రావడంతోటి కేశినేని నాని గారు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకైతే వచ్చేసారు. ఆ తర్వాత కేశినేని నాని తమ్ముడు ఎవరైతే ఉన్నారో కేశినేని చిన్ని కేశినేని నాని మీదే సొంత అన్నయ్య మీదే టీడీపీ నుంచి మళ్ళీ నిలబడ్డాడన్నమాట. సో, చంద్రబాబు నాయుడు గారు అతన్ని నిలబెట్టించాడు. నిలబెట్టిస్తే భారీ మెజారిటీ తోటి కేశినేని చిన్ని గెలిచారు. సో, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో కొన్ని విభేదాలు అదేవిధంగా లోకల్ నేతలు కొన్ని విభేదాల వల్ల కేశినేని చిన్ని కూడాను వైసీపీలోకి మారిపోయారు. సో, ప్రధానంగా వినిపిస్తున్న పెద్ద వార్త ఏంటంటే విజయవాడలోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఓటు బ్యాంకింగ్ తగ్గుతుంది, వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి పెద్ద వార్తొస్తుంది. సో, వైసీపీకి ఎక్కువ అనుకూలంగా ఉంది విజయవాడ అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అది ఎలా అంటే ప్రెజెంట్ ఇప్పుడు కేశినేని నాని, కేశినేని చిన్ని అయితే వైసీపీలో ఉన్నారు. సో, ఇంకొక వ్యక్తి వస్తున్నారన్నమాట. ఆయన ఎవరంటే దేవినేని అవినాష్. ఈ దేవినేని అవినాష్‌ని అయితే తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ఉద్దేశంలో ఉన్నట్లుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట. ఎందుకంటే యాక్చువల్‌గా చూసుకుంటే విజయవాడలోని ఎక్కువ శాతం ఇప్పటి వరకు గెలిచిందంతా కూడాను కమ్మ సామాజిక వర్గం నుంచే గెలిచారన్నమాట. విజయవాడ సర్కిల్ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం యొక్క కులాలు ఎక్కువ అక్కడ. ఎక్కువ వాళ్ళు జనాలు ఎక్కువ కాబట్టి అక్కడ ఓట్ బ్యాంకింగ్ ఆళ్ళదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను కమ్మ సామాజిక వర్గం నుంచే ఆ సీట్‌ని నిలబెట్టాలని చెప్పేసి ఇప్పుడు దేవినేని అవినాష్‌ని నిలబెట్టే యోచనలో తెలుస్తుంది. ఎందుకంటే కేశినేని నాని అదేవిధంగా కేశినేని చిన్ని సైడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. సో, కానీ సపోర్ట్ మాత్రం కేశినేని చిన్ని, కేశినేని నాని వైసీపీకే మద్దతిస్తారు. సో, దీనివల్ల ఏంటంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు గెలిచిన వ్యక్తులు, ఆల్రెడీ అభివృద్ధి చేసిన వ్యక్తులు, వాళ్ళకి ఫ్యాన్ బేసింగ్ ఎక్కువ ఉన్నది. అది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సో, ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చెమటలు పట్టాయన్నమాట. విజయవాడలో మళ్ళీ ఓడిపోతే గనక పార్టీ రాదు. సో, ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ప్రణాళికలు వేసుకుంటున్నారంట. ఎందుకంటే వైసీపీలోని ముఖ్యమైన నేతలందరూ కూడా వైసీపీకి మొగ్గు చూపడంతోటి సో, విజయవాడ మొత్తాన్ని చూసుకుంటే విజయవాడ అంతట్లో కూడాను ముఖ్యమైన నేతలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపిస్తున్నారు. సో, దీనివల్ల రాబోయే రోజుల్లోని విజయవాడలో అయితే 100% వైసీపీ గెలుస్తుంది. సో, అంటే 2029లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర విషాదమే. విజయవాడలో ప్రమాదమే. వాళ్ళ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం పొంచే అవకాశం ఉందన్నమాట. సో, మీకేమనిపిస్తుంది? విజయవాడలోని నిజంగానే వైసీపీకి మద్దతు ఇస్తున్నారా? వైసీపీ 2029లో మళ్ళీ విజయవాడలో వస్తుందా? లేక ఇదంతా కూడా తప్పుడు ప్రచారమా? లేక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఓట్ బ్యాంకింగ్ అక్కడ తగ్గలేదు, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ గెలుస్తారు అనే దాని మీద కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.